అబ్బా ఇన్ని రోజులకు దొరికింది. గీ బకెట్ గీ సైకిల్ ఎత్తుకపోతే ఏం మిగులుతుంది? ఏం మిగులుతలేవు. దీన్ని ఎత్తుకపోయినావు అనుకో జల్ది పెద్దోనైతా. జేబులో మస్తు పైసలు ఉంటాయి. దీన్ని ఎత్తుకుపోతా. నమస్కారం సార్. నా హార్వెస్టర్ ఎవరు ఎత్తుకపోయారు సార్. అమ్మో సప్పుడు చేయకుండ్రి, వాడు వింటాడు. మెల్లగా పోదాం. అమ్మో కానిస్టేబుల్స్, వాడిని పట్టుకోండి, వాడిని వదలకండి. పెద్ద పెద్ద పోలీసు వాళ్ళే నన్ను పట్టుకోలే, గీళ్ళు పట్టుకుంటారట. నేను గీళ్ళకు దొరుకుతానా? కష్టం. తిరిగి తిరిగి నెరవాడి మళ్ళీ వెనకకే పోవాలి. కానీ మన్నడ పట్టుకుంటే చాలా కష్టం. వీడిని పట్టుకొచ్చినాం సార్. వీడు బాగా సతాయించిండు సార్, బాగా సతాయించిండు. గడ్డే తవర మీద గడ్డి కుట్టబట్టని గడ్డే తవర వీడిని దంచూడు సార్. ఆ మల్లిగాని పట్టుకుని వస్తాం అన్నాడు. అవురా, ఆ బండి మీద పరదెందుకు కప్తానవరా? ఎవరికి కనిపించకుండా ఉండాలని సార్. అవురా, అది గిలాస్ అనుకున్నావు, గిన్నె అనుకున్నావురా? ఎత్తుకపోయినావు. గిలాస గిన్నె కాదు సార్, హార్వెస్టర్. నిప్పు నిప్పు నిరంజన్, గుప్పు మన్నా అంటే మాడి మసైపోతావు. ఇది ఒక్కటేనా? ఇంకేమైనా ఎత్తుకపోవాలనుకుంటున్నావా?
ఇంకా 3 ఎత్తుకుపోవాలనుకున్నా సార్. అవురా ఇవన్నీ ఎత్తుకపోయి ఏం చేయాలనుకుంటున్నావురా? భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా సార్. సమ్మక్క సార్ వీని సంగతి చూసుకో. సరే సార్. లేడీ కానిస్టేబుల్ సార్. లేడీ కానిస్టేబుల్ కాదురా, సమ్మక్క, పులి సమ్మక్క. ఏమ్రో ఫేస్లో ఫీలింగ్లు మారుతున్నాయి. టచ్ కొత్తగా ఉంది మేడం. సమ్మక్క చేతికి చిక్కినోడు సంబరపడాడు, సాగు దెబ్బలు తప్ప. అయినా నీకు స్టిక్కుతో కాదురా, స్పెషల్ కోటింగ్ ఇస్తా. కోటింగ్ ఎట్లున్నదిరా? కోటింగ్ కొత్తగా ఉంది సార్. కోచింగ్ కొత్తగా ఇప్పించినాం నీ అసంటోల కోసం. ఈ కాడికెళ్ళి మంచిగుండు. ఓ అబ్బా అబ్బా అబ్బా. ఒక్కటెత్తుకపోతేనే ఎక్కడెక్కడో పిసికింది, ఎక్కడెక్కడో కొట్టింది. ఇంకా 3 ఎత్తుకపోతే ఏం బిసుకున్నావు.